హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు యాదాద్రి టెంపుల్కి ఎలా రావాలి, టికెట్ ధరలు ఎలా ఉంటాయి, టైమింగ్స్ ఎలా ఉంటాయి, టెంపుల్ హిస్టరీ అయితే మీకైతే షేర్ చేస్తాను. యాదగిరిగుట్ట దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. దీన్ని తెలంగాణ తిరుపతిగా కూడా పిలుస్తారు. ఇది తెలంగాణలోని అత్యంత పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటి. హైదరాబాదుకు సుమారు 60 కిలోమీటర్ల దూరంలో గుట్ట మీద ఉన్న ఈ దేవాలయం శ్రీ మహావిష్ణువు అవతారమైన నరసింహస్వామి అవతారంలో ఇక్కడైతే వెలిశాడు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ దర్శిస్తారు. ఈ లక్ష్మీనరసింహస్వామి అయితే దర్శిస్తారు. యాదగిరిగుట్ట దేవాలయం టికెట్ ధరలు, సమయం, ప్రదేశం మరియు మరెన్నో వివరాలు అయితే మీకు అందిస్తాను. పురాణాల కథల ప్రకారం యాద మహర్షి గుహలో తపస్సు చేస్తున్నప్పుడు విష్ణుమూర్తి నరసింహ స్వరూపంలో ప్రత్యక్షమయ్యాడు. నరసింహుడు 5 రూపాల్లో దర్శనమిచ్చాడు. 1 జ్వాలా నరసింహస్వామి, 2 గండభైరుండ నరసింహస్వామి, యోగానంద నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి. అందువల్ల ఈ దేవాలయం పంచనారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా లక్ష్మీ నరసింహస్వామి వరప్రసిద్ధిగా భావిస్తారు. దేవాలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఉంది. ఇటీవల పెద్ద ఎత్తున పునరుద్ధరణ పనులు జరిగాయి. ఆధునిక సౌకర్యాలు, అందమైన తోటలతో ఇది యాత్రికులకు సౌకర్యవంతంగా మారింది. యాదగిరిగుట్ట దేవాలయం టైమింగ్స్: ఉదయం దర్శనం వేళలు మార్నింగ్ 7:15 AM నుంచి 12:30 PM వరకు. ఈ ఆఫ్టర్నూన్ దర్శనం 1 PM నుంచి 3 PM వరకు. సాయంత్రం దర్శనం ఈవినింగ్ దర్శనం 4 PM నుంచి 7 PM. ఇక్కడ టికెట్ ధరలు అంటే ఉచిత దర్శనం అయితే ఛార్జీలు అయితే ఏముండవు. ప్రత్యేక దర్శనానికి మాత్రం 300 ఉంటాయి. ఒక వ్యక్తికి 300. ఇప్పుడైతే యాదాద్రి టెంపుల్కి అయితే ఎలా చేరుకోవాలనే విషయం చెప్తా. రోడ్డు మార్గం: హైదరాబాద్ నుండి బస్సులు, క్యాబులు, సొంత వాహనాల ద్వారా సులభంగా యాదాద్రి టెంపుల్కి అయితే చేరుకోవచ్చు. ట్రైన్లో అయితే దగ్గరలోని రైల్వే స్టేషన్ రాగిర్ వరకు 5 కిలోమీటర్ల దూరంలో సికింద్రాబాద్ నుండి ట్రైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే ఇక్కడ రాగిర్ స్టేషన్ దగ్గర అయితే అక్కడ ట్రైన్ అయితే ఆపుతారు. నరసింహస్వామి జయంతి, బ్రహ్మోత్సవం వంటి పండుగల సమయంలో భక్తుల రద్దీ అయితే ఎక్కువ ఉంటుంది. ప్రత్యేక సేవలు, పూజలు, స్వామివారి కళ్యాణం ప్రతిరోజు ఉదయం 11 AM నుంచి 12:30 PM వరకు అయితే జరుగుతాయి. అర్చన, అభిషేకం, లక్ష్మీ నరసింహస్వామి అభిషేకం అయితే జరుగుతాయి. ఇక్కడైతే సాంప్రదాయ దుస్తులు ధరించి రావాలి. భక్తుల రద్దీ అయితే వారాంతాలు, పండుగల్లో ఎక్కువ రద్దీ అయితే ఉంటుంది. ప్రశాంత దర్శనం కోసం వారం మధ్యలో వెళ్ళడం అయితే మంచిది. ఇక్కడైతే పార్కింగ్, తాగునీరు, ఆహార స్టాల్స్ అందుబాటులో అయితే ఉన్నాయి. వృద్ధులు, పిల్లల కోసం రోప్వే మెట్లు అయితే ఉన్నాయి. స్వామివారి ప్రత్యక్షమైన పవిత్ర గుహనైతే తప్పక దర్శించాలి. ఈ యాదగిరిగుట్ట దేవాలయం ఆధ్యాత్మికత, చరిత్ర, ప్రకృతి అందాలను కలిపిన పవిత్ర స్థలం. హైదరాబాద్ నుండి సులభంగా చేరుకునే ఈ యాత్ర భక్తులకే కాక పర్యాటకులకు కూడా ఒక విశిష్ట అనుభవాన్ని అందిస్తుంది.